నేడు గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టుల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ మహానగర దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం ముందడుగు వేయనుంది. దీనికి మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలించడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులకి 17.50 టీఎంసీల నీటిని తరలిస్తారు. మిగిలిన నీటిని మూసి పునర్జీవానికి వినియోగిస్తామని సీఎం రేవంత్ తెలియజేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం ఏదైతే హైదరాబాద్ మహానగరానికి ఓఆర్ఆర్ లోపల తాగునీటి సమస్యలు తీర్చేందుకు ప్రధానంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నింపేందుకు గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2 ఈ పథకాలకు సంబంధించి వారి సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 20 టీఎంసీల నీటిని మల్లన్న సాగర్ నుంచి తీసుకొచ్చి అయితే 17.5 టీఎంసీలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో నింపిన తర్వాత మిగతా 2.5 టీఎంసీల నీటిని మూసీ నదికి కుదించడానికి సంబంధించినటువంటి ప్రాంత పరిధిలో ఉన్నటువంటి 7 చెరువులు నింపుతారు. మొత్తంగా 20 టీఎంసీల నీటిని తీసుకొచ్చేందుకు 7,360 కోట్ల రూపాయల నిధులతోటి హ్యామ్ విధానం ద్వారా 40% పెట్టుబడి ప్రభుత్వం, 60% పెట్టుబడి ప్రైవేట్ రంగంలో పెట్టేందుకు ఏదైతే ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఫేజ్ 3, ఫేజ్ 2 పథకాలకు సంబంధించి శంకుస్థాపన చేస్తారు. ప్రధానంగా ఫేజ్ 2 కి సంబంధించినట్లయితే అయితే హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల మొత్తం 14 మండలాలకు సంబంధించి ప్రాజెక్ట్ 1200 కోట్ల రూపాయలతో చేపట్టే పథకాలు కూడా సీఎం శంకుస్థాపన చేశారు. మనం చూస్తున్నాం ఏదైతే గోదావరి డ్రింకింగ్ వాటర్ ఫేజ్ 3 కి సంబంధించి హైదరాబాద్ జంటగా ఓఆర్ఆర్ లోపల కోర్ ఏరియాగా ప్రభుత్వం గుర్తించింది. మొత్తం 14 మండలాలకు సంబంధించి ఆయా ప్రాంతాలకు సంబంధించి త్రాగునీటి అందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. సో ఈ పథకాలకు సంబంధించి 2 ఏళ్లలో పూర్తి చేసే విధంగా ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు 7,360 కోట్ల రూపాయలు ఫేజ్ 3 కి, 1,200 కోట్ల రూపాయలు ఫేజ్ 2 కి సంబంధించి ప్రభుత్వం కేటాయించినటువంటి సందర్భంలో 2 ఏళ్ల లక్ష్యంగా ఈ ప్రభుత్వ పథకానికి సంబంధించి చేపడుతున్నారు. సో ఇవాళ సాయంత్రం 4 గంటలకు శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్ అశోక్, థ్యాంక్ యూ.